ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి పామాయిల్ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని చుట్టుపక్కల గ్రామాల నుండి కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. బొలిశెట్టి మహేష్ అనే వ్యక్తి ఈ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు సివిల్ సప్లై అధికారి డిఎస్ఓ తెలిపారు. మాకు వచ్చిన సమాచారం మేరకు అక్రమంగా ఈ పీడిఎస్ బియ్యాన్ని ఒక పెంకుటింట్లో ఒక అనధికారికంగా ఇక్కడ అంతా కూడా డంప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మరి డంపింగ్ అంతా కూడా ఈ వ్యాన్స్లో డంప్ చేసి వ్యాన్స్ నుంచి మళ్ళీ దాన్ని తిరిగి లారీలోకి ఒక 25 టన్నులు 30 టన్నులు డంప్ చేసిన పిదప ఈ మొత్తం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి వాటిని కాకినాడ పోర్టుకి కానీ లేకపోతే కోళ్ళ ఫారాలకు కానీ ఇలా తరలించడం అనేది జరుగుతూ ఉందని తెలిసింది. ఈ రకంగా భారీగా మేము ఏదైతే తరలిస్తున్నారో వీళ్ళ మీద సీరియస్ చర్య తీసుకోవడం కోసం వీరి గురించి మొత్తం పూర్తిగా మేము సేకరించడానికి వివరాలు సేకరించడానికి ఇక్కడ మేము దర్యాప్తు కింద రావడం జరిగిందండి. వీరికి సంబంధించి ఇప్పుడు చోడిశెట్టి మహేష్ అనే ఈ వ్యక్తి మీద గతంలో చాలా కేసులు ఉన్నాయి. ఈ వ్యక్తి తరచుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలాగా సీక్రెట్గా ఈ తోట మహేష్ అనే ఇతను వీళ్ళతో కలిసి కొంచెం అనాథరైజ్డ్గా కొంచెం డంప్ కింద స్టోర్ చేసి పెట్టి ఈ స్టోర్ చేసినవన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నాడని చెప్పి